హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఇట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా ముట్టిల కర్రీ. ముందుగా పుట్నాలని వేపుకొని మిక్సీ పట్టుకోండి. అందులో గసగసాలు 1 టీ స్పూన్, కొబ్బరి పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇంకో మిక్సీ జార్లో ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కీమా వేసుకొని మిక్సీ పట్టుకొని అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ పేస్ట్ని కూడా వేసేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని, అలాగే 1/2 స్పూన్ కొరియండర్ పౌడర్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోండి. మంచిగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకొని చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైకి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి మసాలాలు వేసుకొని, అలాగే పసుపు వేసుకోండి, అలాగే ఆనియన్స్ వేసుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కీమాని ముద్దలుగా చేసుకుంటూ అందులో వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక టమాటో వేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకొని మెల్లిగా కలుపుకొని అవి విరిగిపోకుండా మెల్లిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం పొడి వేసుకోండి. అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీయండి. చూడండి, ఇలా నూనె పైకి తేలినప్పుడు ఇందులో 1 కప్ పెరుగు వేసుకోండి. బాగా కలుపుకోండి. అలాగే 1 కప్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి, కీమా ముట్టిల కర్రీ రెడీ అయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఈ కర్రీ నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.